ఒకసారి మైండ్ బ్లోయింగ్ వీడియో అయితే చూడండి. చాలా బాగా అయితే వచ్చింది వీడియో. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇక్కడ నేను ల్యాండ్ స్క్రీన్‌లో అయితే చూపిస్తున్నా. నేను ఫుల్ స్క్రీన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టా. అక్కడ వెళ్లి చూడండి. ఇక్కడేమో నేను మ్యూట్‌లో పెడుతున్నా. ఎందుకంటే నాకు కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి నేను మ్యూట్‌లో పెడుతున్నా. మీరు ఫుల్‌గా వీడియో చూడాలంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నేను ఫుల్ వీడియో అయితే పెట్టాను. అక్కడ చూడండి. ఇప్పుడైతే డెమో చూద్దాం ఇప్పుడు మనం. వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే మనం ఓపెన్ చేద్దాం. మీకైతే ఇలా ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది మీకు. నేను ప్రాజెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూసుకోండి. ఇంకోటి ఇక్కడ ఫ్రాంట్ లింక్ కూడా ఇచ్చాను. ఫ్రాంట్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అదైతే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రాంట్ పెడితేనే చాలా బాగా అయితే ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ ఇక్కడ సెట్ అయితే పెట్టుకోండి, లేకపోతే నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి అది. ఇప్పుడైతే మనం ఇలా ఈ ఫ్రాంట్ ఉంది కదా, ఈ ఫ్రాంట్ సెలెక్ట్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్, దాని తర్వాత ఇక్కడ బోనస్ అని ఉంది కదా పైన, బోనస్ సెలెక్ట్ చేసుకొని నేను ఇచ్చిన ఫ్రాంట్ ఏది బ్యాడ్ ఏదో ఉంటుంది, ఈ ఫ్రాంట్ అయితే పెట్టుకోండి. చాలా బాగా అయితే ఉంటుంది, కొంచెం లుక్ ఉంటుంది ఈ ఫ్రాంట్ తోటి. అందుకే నేను ఈ ఫ్రాంట్ అయితే పెట్టాను. చూడండి, ఇలానే మీరు ఈ ఫ్రాంట్లన్నీ ఇలానే రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడైతే మీ లిరిక్ అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఒకసారి వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఇలానే మీరు అన్ని లిరిక్కి ఇలానే సెట్ చేసుకోవాలి. దాని తర్వాత కింద ఫొటోస్ ఉంటాయి కొన్ని, ఈ ఫొటోస్ తోటి మీరైతే ఈ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటో అయితే ఇక్కడ రీప్లేస్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ ఇలానే మీరు ఇక్కడ ఈ ఫొటోస్ అన్నీ అయిపోయినాక దాని తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చి ఇక్కడ లాస్ట్ బీట్ మార్క్ ఉంది కదా, ఈ లిరిక్ లాస్ట్ బీట్ మార్క్ దగ్గర ఇలా ఈ లాస్ట్ బీట్ మార్క్ దగ్గర ఈ ఫోటో, సపోజ్ ఇక్కడ ఇచ్చిన ఫోటో ఉంది కదా మీకు, ఒక్క నిమిషం, ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ లేయర్ చేయండి. డూప్లికేట్ లేయర్ చేసిన దాని తర్వాత దీన్ని టోటల్ పైకి తీసుకెళ్ళండి. పైకి తీసుకెళ్ళిన దాని తర్వాత ఇక్కడ ఒక్క నిమిషం, ఈ బీట్ మార్క్ దగ్గరకి అయితే పెట్టుకోండి. ఇలా ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి స్పీడ్ ఆప్షన్ పెట్టుకొని ఇలా అయితే పెట్టుకోండి. దాని తర్వాత దీన్ని డూప్లికేట్ చేసి ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ వరకు, దాని తర్వాత దీన్ని డూప్లికేట్ చేసి ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ దగ్గర, ఇలానే ఈ లాస్ట్ వరకు మీ ఫోటోలన్నీ ఇలానే పెట్టుకుంటే మీ ఇక్కడ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.